Stress eating and emotional eating. Hello, I'm Dr. Gautam Meher, your obesity specialist. స్ట్రెస్ ఈటింగ్ అండ్ ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటంటే మనం ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడైనా ఆఫీస్ నుంచి మనం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు వి టెన్ టు ఈట్ స్నాక్స్ సమ్ అమౌంట్ ఆఫ్ జంక్ ఫుడ్ అనేది వెళ్ళిపోద్ది. సో ఇది యూజువలీ మనం రెగ్యులర్ తీసుకునే ఫుడ్లో లెక్కయ్యం. సో ఈ ఫుడ్స్ అనేది హై క్యాలరీ ఫుడ్స్ అండ్ వెయిట్ గెయిన్లకి లింక్ అయి ఉంటుంది. అలాగే ఎమోషనల్ ఈటింగ్, మనం ఒకేసారి ఎమోషనల్ ఉన్నప్పుడు మనం ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు విచ్ ఆర్ టేస్టీ టు అవర్ టంగ్ తీసుకుని ఒక అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది మనకి వచ్చే ఎమోషనల్ యాంగ్జైటీకి ఒక కంఫర్ట్ థింగ్ అనమాట. సో ఇలాంటి కంఫర్ట్ ఈటింగ్ ఆ స్ట్రెస్ ఈటింగ్తో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ని మనం ఫుడ్తో ఇంటరాక్ట్ అవ్వకూడదు. రెండోది, ఇంట్లో ఉండే సేవరీస్ ఆర్ ఎనీ స్నాక్స్ అనేది ఐదర్ లో క్యాలరీ ఫుడ్స్ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి కనుక మనకేంటంటే అది తినేసిన తర్వాత అంత క్యాలరీస్ యాడ్ అయినావో మనకి ప్రోటీన్ ఉండడం వల్ల ఎక్కువ ఫుల్గా కూడా ఉంటుంది. ద బెస్ట్ ఆప్షన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ ఈటింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకుంటే కనుక మనం ఆ స్ట్రెస్లో అది తీసుకుంటే కనుక ఇట్ విల్ గివ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ బికాస్ ఆఫ్ ఇట్ స్వీట్ నేచర్ అండ్ డెఫినెట్గా యువర్ హంగర్ ప్యాంగ్స్ విల్ బి taken care of. For more such diet related tips, do follow our handles.